నలిగిపోతున్నావో, నీవు ఏ వేదన, దుఃఖము, బాధ, బలహీనతతో కృంగి బాధపడుతున్నావో ఆ పరిస్థితిని అంతా దేవుడు మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. దేవుడు కార్యం చేయడానికి సిద్ధంగానే ఉన్నాడు. ఇందా మేము గట్టి మీద వాక్యం నేర్చుకుంటూ అక్కడున్న సంఘంతో మాట్లాడి దేవుడు కార్యం చేయడానికి సిద్ధంగానే ఉన్నాడు. కానీ వారి అవిశ్వాసము వలన దేవుడు అక్కడ ఏమి, అవిశ్వాసం, అనుమానం, అపనమ్మకం. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక ఇంటిలో భార్య మీద భర్తకి కానీ భర్త మీదకు భార్యకి కానీ అనుమానం ఉంటే ఇంట్లోనే ఉంటారు. కానీ ఎలా ఉంటుంది? ఇప్పుడు భార్య తనని చంపేస్తుందేమో, వేరే వ్యక్తితో స్నేహం చేస్తుంది అని భర్తకు అనిపించింది అనుకోండి, భర్త నీళ్ళు ఇస్తే భార్య ఏం చేయదు, భార్య నీళ్ళు ఇస్తే భర్త ఏం చేస్తాడు? తాగడానికి అనుమానిస్తాడు. భోజనం పెడుతుంది, తినడానికి, ఇంట్లో ప్రక్కనే ఉండడానికి, అమ్మో ఏ సమయమైనా. కారణం ఏంటి? నమ్మకం లేదు. భర్త మీద భార్య యొక్క నమ్మకం లేదు, అనుమానం. అప్పుడు భార్య ఎలా ఉంటుంది? ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటారు కానీ సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, మాటలు ఉండవు. ఒకరి కొరకు ఒకరు ఇదివరకట్లాగా ఆ పెళ్లి నాటి ప్రేమ ఈ అనుమానం వలన ఇప్పుడు ఉండదు. ఉంటుందా? దేవుని మీద కూడా మనకు అనుమానం. ఎన్నో అద్భుతాలు ఆయన చేశాడని విన్నాం, మనము కూడా చూచాం. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో దేవుడు చేస్తాడంటావా? అప్పుడైతే చేశాడు, అప్పుడైతే చేశాడు, ఇప్పుడు చేస్తాడా అని అనుమానాన్ని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? సంతోషించటం మనల్ని బట్టి. అనుమానంగా ఉన్న భర్తను బట్టి భార్య సంతోషిస్తుందా? భార్యను బట్టి భర్త సంతోషిస్తాడా? ఈరోజు అనుమానం ఎవరి మీద? లోకం అంటే నమ్మకం ఉంది. అయ్యో నేను అలా చేసినా బాగుండు, ఎలా చేసినా బాగుండు, దేవుని ఎందుకు నమ్ముకున్నాను? కష్టాలు ఎక్కువైపోయాయి, బాధలు ఎక్కువైపోయాయి. బాధలు ఎక్కువ అవడానికి, కష్టాలు ఎక్కువ అవడానికి దేవుని నమ్మడం వల్ల కాదు, నీవు దేవుని మీద నమ్మకం ఉంచటంలా. నీ కన్నులతో నీ సమస్యను చూస్తున్నావు, దేవుని కన్నులతో నీ సమస్యను చూస్తే ఇప్పుడు 1,00,000 రూపాయలు నాకు అవసరం, నాకైతే తలేమైపోతే పీకేసుకుంటా. ఎందుకంటే అది నాకు అసాధ్యం అది. కానీ దేవునికండి, అప్పుడు ఆయన దగ్గర నేను ఎలా ఉండాలి? నమ్మకంతో. నమ్ముట నీ వలనైతే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలు నమ్మలా, దేవుడు కార్యాలు చేస్తున్నా నమ్మలా. ఈ రోజున కూడా మనం నమ్మకాన్ని ఏం చేయలేటంటే దేవుని మీద నిమ్మితే దేవుని సన్నిధికి ఎందుకు దూరం అవుతాం? లాయర్ నమ్ముకుంటున్నాం, పోలీసులు నమ్ముకుంటున్నాం, పెద్దలు నమ్ముకుంటున్నాం, మన చేతుల కష్టార్జితాన్ని నమ్ముకుంటున్నాం, మన బిడ్డలు నమ్ముకుంటున్నాం, అన్నీ నమ్ముతున్నాం. కానీ ఎవరిని నమ్మంటున్నా? నమ్మితే దేవునికి ఇచ్చే సమయాన్ని ఆయన చెప్పినట్లు నువ్వు చేస్తే, నేను మళ్ళీ చెప్తున్నాను, యోహాను సువార్త 15:7 చెప్తున్నాడు, నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉన్నప్పుడు. నా యందు మీరు ఉండాలి. ఎవరిలో ఉండాలి? మనం లోకములో కాదు, మనుషుల యొక్క ఆచారాలలో కాదు, మనుషుల యొక్క పద్ధతిలో కాదు. మనల్ని పిలిచిన దేవుడు. ఒక స్కూల్లోనంట ఒక టీచర్ గారు, దేవుడు అంటే అస్సలు ఇష్టం లేని వ్యక్తి, క్రైస్తవులంటే ఒళ్ళంతా మంట. ఆ రోజున స్కూల్కి వచ్చి ప్రశ్నిస్తున్నాడు పిల్లల్ని, మన క్లాసులో ఎవరైనా
యేసయ్య నమ్ముకున్న వాళ్ళు మందిరానికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే అందరూ కూర్చున్నారు. ఒక బుడ్డోడు మాత్రం లేచి నిలబడ్డాడంట. బుడ్డోడు ఏం చేశాడు? ఎరా యేసయ్య అవునయ్యా, యేసయ్య నమ్ముకున్నాం, ప్రతి ఆదివారం స్కూల్కి వెళ్తున్నా, చర్చికి వెళ్తాం, మేము వాక్యం చదువుకుంటాం, ప్రతిరోజు పాటలు పాడుకొని నేను, మా అమ్మ, మా నాన్న, మా అన్నయ్య కలిసి ప్రార్థన చేసుకుంటామయ్యా. మేము యేసయ్యను నమ్ముకున్నాం, యేసయ్య గొప్ప దేవుడు అని చెప్తాను చిన్నపిల్లలు. ఆపో, నేను ఒక ప్రశ్న వేస్తాను. నువ్వు చెప్తున్నావు కదా, ఇదిగో ఇశ్రాయేలీలు మోషే నాయకత్వంలో ఎర్ర సముద్రమును పాయలు చేస్తే ఆవలికి వెళ్ళారని చెప్పుకుంటారే మీరు. మీకు తెలుసా, ఈ రోజున నాసా శాస్త్రవేత్తలు తేల్చింది ఏంటంటే ఇశ్రాయేలీలు ఎర్రము సముద్రం దాటిన దగ్గరంట లోతు తక్కువ అంట, మోకాలు లోతు నీళ్ళే ఉంటాయంట. ఎంత? అరే మోకాలు లోతు నీళ్లు కాబట్టే ఇశ్రాయేలు ఏం చేశారు? మీరేమో ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు పాడుకుంటారు. మోకాళ్ళు లోతు నీటిలో ఎత్తే పెద్ద గొప్ప ఎట్లన్నాడంట. మాస్టర్ గారు మంచిదే, మా యేసయ్య ఎంత గొప్ప దేవుడు అంటే మోకాళ్ళు నీటిలో ఇశ్రాయేలు నడిపించి అదే మోకాళ్ళు లోతు నీటిలో ఐగుప్తు యొక్క ఇనపరాదాన్ని, ఐగుప్తు యొక్క సైనికులను ముంచి చంపేశాడు. తప్పలపడ్డా బొడ్డోడు చెప్తున్నాడండి. చాలా మంది దేవుని గురించి నీ దగ్గరకు వచ్చి నీకు అనుమానం రేకెత్తించినట్లు సాతాను మాట్లాడతాడు. దేవుడు ఏం చేశాడా? వాళ్ళకి అది చేశాడా? వీళ్ళకి ఇచ్చేసి చేసిన వాళ్ళని చూపించాడు. వాడు చేయలేని వాళ్ళని ఏం చేస్తాడు? మీరేం మాట్లాడలేదు. చేసిన వాళ్ళని చూపించాడు. ఎవరు చూపిస్తాడు? చూడు, వాళ్ళకి ఎన్ని బాధలు ఉన్నారు, వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉన్నాయి, వాళ్ళకి నువ్వేం చేస్తావు? అవును వాళ్ళు ఇన్ని రోజుల్లో వెళ్తున్నారు, కానీ ఏం జరిగింది? ఎందుకు జరగల? అవిశ్వాసం వల్ల వారికి జరగల. విశ్వాసంతో ఉన్న వారికి దేవుడు ఎన్నో కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. దేవుని స్తోత్రం. ఎన్నో కార్యాలు దేవుడు జరిగిస్తూ వచ్చాడు. దేవుడు తన కార్యమును మన జీవితంలో జరిగించినట్లు దేవుని కొరకు సిద్ధపడతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు గొప్ప దేవుడు, దేవుడు ఆశ్చర్యకరుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ చిన్న బిడ్డకున్న విశ్వాసం మనకుంటే, ఉందా? ఉంటే మనం ఎలా ఉండం? ఏనాడిపోయిన తోటకూర కావలాగా ఎలా ఉంటాం? మనం ఎక్కడున్నామండి? అద్భుతములు చేసే దేవుని సన్నిధిలో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గొప్ప దేవుడని, శక్తి సంపన్నుడని గలమెత్తి నేను నిన్ను గానమాడేదా. గొప్ప దేవుడని, శక్తి సంపన్నుడని గలమెత్తి నిన్ను గానమాడేదన్. రాజుల రాజు అని మన దేవుడు. ఏ దేవుడు? ఏ దేవుడు? అదే ముఖంలో లేదా? అందుకనే అది నిన్ను దేవుడు చూస్తున్నాడు. పాస్టర్ గారు నీ పక్కన ఎవ్వరు కాదు, దేవుడు చూస్తున్నాడు. నువ్వు నిజంగా గొప్ప దేవుడని హృదయంలో విశ్వసించి నోటితో మాట్లాడుతూ నువ్వు ఉంటే దేవుడు చూసి నిన్ను వెంటనే దీవించబోతున్నాడు. నేను వెంటనే కనికరించబోతున్నాడు. వెంటనే నీకు ఆదరణ ఇవ్వబోతున్నాడు. దేవుని స్తోత్రం. అందుకని నేను చెప్తాను, దేవుని సన్నిధిలో నీవు ఉన్నావు. ఆయన నీ పరమ తండ్రి, ఆయన నీ ప్రతి అవసరం తీర్చువాడు. నిన్ను వాక్యముతో ఆయన మాట్లాడుతున్నాడంటే నిన్ను ఏదో చేయడానికి కాదు, నిన్ను సరిచేసి నిన్ను వాడుకోవడానికి. గత దినాల్లో మనం
మనలో ఉండాల్సిన 3 కుండలు నేర్చుకున్నారా? ఏ కుండ? 1 మట్టి కుండ, 2 ఓటి కుండ. 1 మడ్డి, 2 విషం, 3 ఓటి. ఈ 3 కుండలు మారిపోయి ఇప్పుడు 2 వారాల తర్వాత ఆ కుండలు మారిపోయి వేరే కుండలు వచ్చినాయి. చూడండి, లేదండి ఏ ఖాళీ చెప్పారండి. రండి, మీ వల్ల లేట్ అయిపోతుంది, వాళ్ళంతా లేటే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చివరికి వెళ్ళిపో, వచ్చి నెత్తి మీద పెట్టుకోండి. ఇప్పుడు ఏ కుండలు అయినాయి కనబడుతుందా? 1 నూనె కుండ. ఏ కుండ? నూనె కుండ. నీటి కుండ. ఏ కుండ? 2వది ఏ కుండ? పిండి కుండ. 3వది ఏ కుండ? మట్టి కుండ. కాస్త ఏమైపోయింది? ఏ కుండ అయిపోయింది? సైలెంట్లో పెట్టారు. మడ్డి కుండ కాస్త ఏమైపోయింది? ఇప్పుడు తేట నీరుతో మడ్డంతా పోయింది. ఏం పోయింది? మడ్డంతా పోయింది. ఏమొచ్చేసింది? ఇప్పుడు నీటి కుండగా మారిపోయింది. దేవుని స్తోత్రం. 2వది ఏ కుండ? పిండి కుండ. ఏ కుండ? విషము పోయి ఏమొచ్చేసింది? శ్రేష్టమైన పిండిగా మారిపోయింది. దేవుని స్తోత్రం. 3వది ఓటి కుండ పోయి ఏమొచ్చేసింది? ఓటి కుండలో ఇప్పుడు ఏముంది? ఏంటి? ఈ 3 కుండలుగా మనం ఉంటే దేవుని ఆశీర్వాదాన్ని నేను చూడబోతున్నాను. దేవుని స్తోత్రం. మట్టితనము పోయి, మట్టి స్థితి పోయి ఏం రావాలి? నీరు. వాక్యం చదువుకున్నాం. మార్కు శుభవార్త 14వ అధ్యాయము 13, 14 వచనాలు మనం చూస్తున్నప్పుడు, ఆయన మీరు పట్టణంలోనికి వెళ్ళుడి, అక్కడ నీళ్లు కుండ మోయుచున్న ఒక మనుష్యుడు మీకు ఎదురుపడును. వారి వెంట పోయి వాడు ఎక్కడ ప్రవేశించునో ఆ ఇంటి యజమానిని చూచి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు నా విడిది గడిది ఎక్కడని. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యేసు క్రీస్తు ప్రభువారు సిలువ వేయబడడానికి ముందు రోజు ఆయన శిష్యులను పిలిచి, ఇదిగో మీరు పట్టణంలోనికి వెళ్ళండి, అక్కడ నీళ్లు కుండ మోయుచున్నవాడు మీకు ఎదురు పడతాడు. దేవుని స్తోత్రం. ఏ కుండ? మట్టి కుండ పోయి ఇప్పుడు ఏమొచ్చింది? మట్టి కుండ వాడిని ఏమన్నాడు? నీకు శ్రమ అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ఆ నీళ్లు కుండ మోయుచున్న వానితో మీరు వెళ్ళండి, ఆడు ఒక ఇంటిలో ప్రవేశిస్తాడు. ఏ ఇంటిలో అతను ప్రవేశించాడో ఆ ఇంటిలో పస్కా విందు కొరకు మీరేం చేయండి? సమస్తమును సిద్ధపరచండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మట్టి కుండ కాస్త ఏ కుండ అయిపోయింది? యేసు నామములో మనలో ఉన్న మట్టితనము పోవునుగాక. యేసు నామములో మనందరము మంచి నీళ్లతో నింపబడుదుముగాక. ఓకే, నింపబడ్డారు, మంచిది. మంచి నీళ్ళు ఏమేం చేస్తాయి? మొట్టమొదటిది నీరు దాహము తీర్చిద్ది. ఏం చేయాలి? ఇప్పుడు ఈ కుండ నీవైతే నీవు దాహాన్ని తీర్చాలి. ఇతరులు ఏ దాహం తీర్చాలి? అనేకులు ఈ రోజున తప్పి చేత సొమ్మసిలి పడిపోతున్నారు. వారి యొక్క
తప్పి తీరక త్రాగుడు, దురలవాట్లు, వ్యభిచారము, చెడు సహవాసాలు, ఇదిగో ఎన్నెన్నో వాటికి వారు ఏమైపోతున్నారు, బానిసలైపోతున్నారు. ఎలా ఎలా మాకు సంతోషం ఎలా దొరుకుతుంది, మాకు సమాధానం ఎక్కడ దొరుకుతుంది, మాకు ఆనందం ఎక్కడ దొరుకుతుంది, ఎలా 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 అని ఏం చేస్తున్నారు చెప్పండి? ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వారి దాహాన్ని మనం ఏం చేయాలి అంటే ఇంటిలో కూర్చొని అన్నం కూర వండుకొని బట్టలన్నీ ఉతుక్కొని పనంతా అయిన తర్వాత ఖాళీ దొరికితే పక్కింటికి వెళ్ళి ఉసురు చెప్పాలి. ఊసులు చెప్పాలా, సువార్త చెప్పాలా? ఏం చెప్పాలి? ఊసులు మానేయండి, ఊసులు మానేయండి. ఎందుకంటే దేవుని వాక్యం మనందరికీ తెలుసు. తన బిడ్డలు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా యెహోవా చెవియొగ్గి ఏమొగ్గి దేవుని స్తోత్రం. మాట్లాడుతున్న మాటలు ఎవరు వింటున్నారు? మరి మన మాటలు ఎలా ఉండాలి? మన మాటలు ఎలా ఉండాలి? ఒకరితో ఒకరు మాట్లాడుకునే దేవుడి సంఘంలో మాట్లాడుకునేయా? మలాకి గ్రంథం 3వ అధ్యాయం చూడండి. మలాకి గ్రంథం 3వ అధ్యాయం దొరికిందా? ఎన్నో వచ్చినారా? 16 3:16. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు, బాగా వినాలి, యెహోవా యందు భయభక్తులు గలవారు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఎప్పుడెప్పుడంట చెప్పరండి మీరు. ఒకరితో ఒకరు ఎవరంటారంట? నీ గురించి ఎవడో చెప్పక్కర్లా, నీ గురించి ఎవడో చాడీలు మోసేయక్కర్లా, నీ గురించి ఎవరెవరో నేను మళ్ళీ చెప్తున్నాను, శుక్రవారం చెప్పాను. నా యందు నమ్మకము, నా మీద ఏమాత్రము కూడా చెప్పండి మంచితనము లేని శత్రువులు, పుకార్లు, చాడీలు చెబుతారు. ఎవరెవరు? బాగా వింటున్నారా? నా మీద ఎవరికైతే ఇష్టం లేదో, నాకు ఎవరు శత్రువులో వారు ఏం చేస్తారు తెలుసా? పుకార్లు, చాడీలు చెప్తారు పక్కోళ్ళు చెప్తే పనికి మాలోళ్ళు. ఎవరు పనికి మాలోళ్ళు అంటే? మంచాటికి ఉపయోగం లేనోళ్ళు. వీళ్ళు ఏం చేస్తారు? చాడీలను, పుకార్లను విని ఊరంతా ప్రచారం చేస్తారు. ఏంటి? బాగా వినండి. శత్రువులైన వారు చాడీలు, పుకార్లు లేపితే దాన్ని ప్రచారం చేసేవాళ్ళు ఎవరు? పనికి మాలోళ్ళు చెప్తే దురాత్మ పట్టిన వాళ్ళు వాటిని వింటారు. ఎవరు వింటారు? ఇప్పుడు నాలో దురాత్మ లేదనుకోండి, నాకు మీలో ఎవరి గురించి చెప్పినా ఆవిడెవరో నాకు తెలుసు. ఆవిడ ఎలాంటి ప్రేమ కలిగినావిడో, విశ్వాసం కలిగినావిడో, ప్రార్థించే వ్యక్తో, దేవుని అందరి భయభక్తులు కలిగిన వ్యక్తో, కుటుంబాన్ని ఎలా కట్టుకుంటుందో, భర్త అంటే, భార్య అంటే, పిల్లలంటే ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నారో ఎవరు తెలుసు? నువ్వేనా చెప్పా? నేను నమ్మను. నేను దేవుని బిడ్డను, నేను దేవుని నమ్ముకున్నాను. అలాంటివి ఇప్పుడు ఎవరు నమ్ముతారు? ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాం? మనం మంచినీళ్ళ కుండ అయితే ఏం మాట్లాడాలి? ఇక్కడ కుండ మోసేవాడు ఏం చేశాడు? పస్కా విందు కొరకు మేడ గదిని సిద్ధపరుస్తున్నాడు. దేవుని స్తోత్ర. దేవుడు భవిష్యత్తులో చేయబోయే గొప్ప కార్యం కొరకు ఈ నీళ్ళ కుండ మోసేవాడు. దేవుని కొరకు, దేవుని కృప కొరకు, దేవుని భవిష్యత్ కార్యం కొరకు సమస్తాన్ని సిద్ధపరుస్తున్నాడు. నువ్వేం చేయాలి? ఇతరులను దేవుని కొరకు సమకూర్చాలి. ఏం చేయాలి? ఇతరులను దేవుని కొరకు. దేవుని స్తోత్రం. రెండోది ఏం చేసింది? కుండ మంచినీళ్ళు. ఇంకన్నీ ఎప్పుడు దాహమేనా?
దాహం అయిపోయింది, ఇంకోటి ఏం చేస్తుంది? శుభ్రం చేస్తుంది. మంచినీళ్ళతో ఏం చేస్తారండి? మలినం పట్టినా, మట్టి పట్టినా, చెత్త పట్టినా వాడడానికి వీలు కాకుండా ఇదిగో దుర్వినియోగం చేయబడిన ప్రతి పాత్రను మంచినీళ్ళు ఏం చేస్తాయి? ఏం చేస్తాయి? నువ్వేం చేయాలి? సంఘంలో కానీ, నీ తోటి వారిలో కానీ, ఎవరిలోనైనా లోకము కానీ, పాపము కానీ ఏదైనా చెడు వ్యాపిస్తే, అమ్మా అలా కాదమ్మా, ఇలా పాస్టర్ ఇలాగా, సంఘం ఇలాగా, దేవుడు ఇలాగా, దేవుడు గొప్పవాడమ్మా, ఇదిగో ఆయన ఎర్ర సముద్రాన్ని పాయింట్ చేశాడు. ఆయన 20 లక్షల మందికి, ఎన్ని లక్షలు? మన ఏలూరు అంత కలిపి 5 లక్షలు. విజయవాడ ఉంటుంది 20 లక్షల మంది. విజయవాడలో ఉన్న వాళ్ళందరికీ ఎంత ఆహారం కావాలి? వరదలు వచ్చినప్పుడు మేము 1,30,000 పోగేసుకెళ్తే ఎంత? చెత్తంతా ఇక్కడే చేరింది. కాలమడు 1,30,000 పోగు చేస్తే అంతా కలిపి ఒక 100 మందికి మేము ఏం చేయలేకపోయాం? సహాయం చేయలేకపోయాం. 100-150 మంది, ₹1,00,000. అక్కడ ₹1,00,00,000 సరిపోయేటట్లు మమ్మల్ని తన్ని లాక్కుని వెళ్ళిపోతున్నారు. వారు ఉన్న పరిస్థితి అలా ఉంది. కానీ 20 లక్షల మంది, ఏమంటే 6 లక్షలే కదా. 6 లక్షలు ఎవరో తెలుసా? కాల్ బలము అన్నాడు. అంటే యుద్ధమునకు యోగ్యత కలిగిన వారు 6 లక్షల మంది. అందులో స్త్రీలను యుద్ధానికి లెక్కారు, పిల్లల్ని లెక్కారు, ముసలోళ్ళని లెక్కారు. మరి వీళ్ళందరూ ఉంటారుగా. 20 లక్షలు పైబడి రోజుకి ఎంత ఆహారం కావాలి? మీరేం మాట్లాడలేదు. ఎంత కావాలి? 1 పూట, 2 పూట్ల? వారానికి ఒకసారి పెట్టేవాడా? వారానికి ఒకసారి? రోజు ఉదయమో సాయంత్రం, ఉదయమో దేవుని స్తోత్రం, హల్లెలూయా. అమ్మా, దేవునికి ఎంత మన అవసరం? నమ్మకం ఉంచు, విశ్వాసం ఉంచని వాళ్ళకి ఏం చేయాలి? ఏం చేయాలి? దేవుని వాక్యమును, దేవుడు చేసిన మేలులను, దేవుని కృపను వారికి ఏం చేయాలి? ఎక్కేయాలి, వారిలోనికి తొయ్యాలి, వారికి చెప్పాలి, దేవుని మాటలతో వారిని ఏం చేయాలి? కానీ మనం ఏం చేస్తున్నాం? నీకు తెలుసా, ఆవిడ మంచిది కాదు, ఈవిడ మంచిది కాదు, నీ గురించి ఆవిడేమనుకుందో తెలుసా, నీ గురించి పని ఒక రొట్టె ముక్క కోసమో, ఒక టీ కాఫీ కోసమో, ఒక గ్లాసు పంచదార కోసమో, ఒక అర గ్లాసు కందిపప్పు కోసమో ఇలా చెప్తున్నావు. నువ్వేం చేస్తున్నావు తెలుసా? పరలోకాన్ని పోగొట్టుకుంటున్నావు. ఏంటి? పరలోకాన్ని ఏం చేస్తున్నావు? పోగొట్టేసుకుంటున్నావు. నీవు నీళ్లతో నింపబడిన కుండమైతే ఏం చేయాలి? ఏం చేయాలి? 1 దాహం తీర్చాలి, 2 శుభ్రము చేయాలి, ఎక్కడ కొంచెము కూడా మలినం లేకుండా. 3వది ఏం చేస్తుందో తెలుసా? ఏం చేస్తుందో తెలుసా? ఎండిపోయిన మొక్కలను ఏం చేస్తుంది? చిగురింపజేస్తుంది. ఎక్కడైనా ఎవరైనా ఎండిపోయారా? ఎవరైనా ఎండిపోయారా? క్రీస్తులో ఫలము లేని వారిగా ఉన్నారా? క్రీస్తులో ఫలము లేని వారిగా ఉన్నారా? వారిని ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? చిగురింప చేయాలి. దేవుని స్తోత్రం. మన మాటలు, మన ప్రార్థన, మనం ఒక ఇంటికి వెళ్ళడం వలన ఆ ఇల్లు యేసు నామములో దీవింపబడాలి. దేవుని స్తోత్రం. ఒక వ్యక్తితో మాట్లాడుట వలన ఆ వ్యక్తి యేసులో ఆనందింపబడాలి. అంతేగాని కొంపలంటించే పని మట్టి కుండ లక్షణం. ఇతరుల మీద చెడు ప్రకటించే లక్షణం మట్టి కుండ లక్షణం. ఇతరులను నరగొట్టే ఇలా ఏం చేయాలి? చెల్లి రా, చెల్లి అక్కడ నువ్వు బాగా పాడుతున్నావు,
చెల్లి నువ్వు బాగా పాడుతున్నావు, నువ్వు బాగా వాకింగ్ చదువుతున్నావు, దా నేను పక్కన ఉంటా, నేను ఆగుతాను ఇవాళ, నువ్వు చదువు ప్రోత్సహించు. ఏం చేయాలి? నేనే చదివేవారిని ప్రోత్సహించు, పాడేవారిని ప్రోత్సహించు, వాక్యం చెప్పేవారిని ప్రోత్సహించు, సువార్త చేసేవారిని ఏం చేయి? ప్రోత్సహించండి. అది ఎవరి లక్షణమో తెలుసా? నీటి కుండ, మంచి నీటి కుండ. ఆ కుండ ఎప్పుడు నీళ్లతో నింపబడితే ఆ నీటిని దేవుడు మధురముగా మార్చి అనేకులకు ఆశీర్వాదకరంగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. మనం చూసినట్లయితే మార్కు సువార్త 14వ అధ్యాయము 13వ వచనం చూస్తున్నప్పుడు, సారీ 8, 9, మత్తయి సువార్త 8వ అధ్యాయం 9వ వచనం. కూర్చోండి. నేను కూడా అధికారానికి లోబడిన వాడను, నా చేతి కింద ఏమైనారు? సైనికులు ఉన్నారు. ఒకడు పొమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తాడు. ఈ పని ఆయన దగ్గర ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు. ఈ పని చేయమంటే వాళ్ళు వ్యతిరేకించేవాళ్ళు కాదు, ఒక మనుషుని దగ్గర ఉన్న మనుషులే రమ్మంటే వచ్చేవారు, పొమ్మంటే పోయేవారు, ఈ పని చేయమంటే చెప్పింది చేసేవాళ్ళు. అలాంటి వాళ్ళు ఉండగా నేనే ఎందుకు వచ్చానో తెలుసా? నీ మీద నమ్మకంతో. దేవుని స్తోత్రం. ఎవరు వెళ్ళాలి? మన పనులు కాదు. మా అబ్బాయిని పంపారు కదండి, మీ అబ్బాయిని పరలోకానికి తీసుకెళ్తాడు, నిన్ను నరకానికి నెడతాడు. ఇష్టమేనా? అమ్మ వీళ్ళకి కొంచెం మంచి భోజనం పెట్టండి. ఎంత లాభం నేను నిలబడుతుంటే వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు, కొంచెం పట్టండి. దేవుని స్తోత్రం. వాళ్ళు తినకపోతే నా దగ్గర తీసుకురండి చెప్తాను. ఎలాంటి వాళ్ళు వీళ్ళు? వెళ్ళమంటే వెళతారు, రమ్మంటే వస్తారు, చేయమంటే. ఇలాంటి వాళ్ళు ఉండగా నేనెందుకు వచ్చానో తెలుసా? నీవు కార్యము చేసేవాడివి. నా దాసుడు ఇంటికాడున్నాడు, అతడు చావు స్థితిలో ఉన్నాడు, నువ్వు ఒక్క మాట చెబితే అతడు బ్రతుకుతాడు. దేవుని స్తోత్రం. అతని విశ్వాసాన్ని బట్టి మంచం మీద ఉన్నవాడు ఏం చేశాడు? లేచి నడుస్తున్నాడు. దేవుని స్తోత్రం. చప్పట్లు కొడితే దేవుని స్తుతిద్దాం. అతని విశ్వాసాన్ని బట్టి. అందుకని దేవుడు అన్నాడు, అతని లాంటి విశ్వాసము నేనెవరిలో చూడలే. మంచి కొండ లేకుండా మరి నువ్వేకుండా నాకు తెలియదు. ఎందుకంటే నీ హృదయం పైకి నేను చూస్తా ఏదేదో అనేస్తా. నీ పై రూపాన్ని చూసి తీర్పు తీర్చడానికి నేను యోగ్యుడిని కాదు. నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. నువ్వు మంచి కుండగా ఉండువుగాక, మంచి కుండగా మారి దేవుని ఆశీర్వాదంలో నిలుచుదువుగాక, మంచి కుండగా మారి అనేకులకు దీవెనకరంగా ఉందువుగాక, అనేక మందికి దీవెనకరంగా ఉండి పరలోకంలో నెత్తి మీద కిరీటాలు మోయుదువుగాక. దేవుని స్తోత్రం. కిరీటాలు ఎవరికి వస్తాయి? మంచి నీళ్ళతో. ఎప్పుడు ఏ నీళ్ళు ఉండాలి? మడ్డి నీళ్లు కనబడకూడదు. ఇంకా యేసు రక్తములో కడగబడిన మనలో మంచి తప్ప మడ్డి కనబడకూడదు. ఏం కనబడకూడదు? అందరం మారిపోదామా? రెండవ కొండ వెళ్ళిపో. ఏ కొండ? ఇది ఏంటి? పిండి కొండ. మనందరికీ తెలిసిగా రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనం. దేవుని స్తోత్రం. ఇదిగో 3.5 సంవత్సరాల నుండి ఇశ్రాయేలు దేశంలో వర్షం లేదు.
ప్రతి స్త్రీల కూడికలో రోషం కలిగిన, పౌరుషం కలిగిన ప్రవక్త గురించి నేర్చుకుంటున్నాం. దేవుని స్తోత్రం. రేపటి నుండి ప్రతిరోజు ఉదయమే మీ అందరికీ వాక్యం వస్తుంది. ఫోన్ కనెక్షన్ నాతో ఉన్న వారికి, లేదా యూట్యూబ్తో మీరు కనెక్ట్ అయ్యి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి, ఎవరికైనా చేసుకోకపోతే కరుణ, మనోజ్, తరుణ్, తర్వాత చెప్పండి శ్యామ్, వీళ్ళు ఉంటారు. వీళ్ళతో మీరు ఏం చేయండి, సబ్స్క్రైబ్ చేయించుకోండి. రేపటి నుండి కొరింథీయులకు రాసిన పత్రిక, దేవుని స్తోత్రం, మీరెవరు చూడటం లేదు, మీరు తక్కువ. రోజుకి 700 మంది నుండి 1000 మంది ఈ వాక్యాన్ని చూస్తున్నారు. ఇంట్లో కూర్చొని లేవలేకపోయినా మంచం మీద ఉన్న 1000 మందికి సువార్త చెప్తారు. మీ అందరికీ మీ డబ్బులే కానీ ఎట్టుకైనా ఎట్టుకైనా మీ డబ్బు, అందరి డబ్బులు కాదు, కొంతమంది నమ్మకంగా ఉన్న వారి డబ్బులు. దేవుని స్తోత్రం. 1000 మందికి రోజు 1000 నుండి ఒక్కోసారి 2000, 3000 కూడా వెళ్తుంది వాక్యం వింటున్నారు. కానీ రోజు వినేవారు 1000 మంది తక్కువగా వెళ్తున్నారు. వాక్యం వింటున్నారు. నెలకి 30,000 మందికి వాక్యాన్ని దేవుడు అందించే కృపనిచ్చాడు. దేవుని స్తోత్రం. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నాక లైక్ ఎలా కొట్టాలో, కామెంట్ ఎలా పెట్టాలో, షేర్. ఎందుకంటే మీరు అలా చేస్తే యూట్యూబ్లో మన కార్యక్రమాన్ని ఇంకా అనేక మందికి వాడు ఏం చేస్తాడు, ప్రమోట్ చేస్తాడు. ఏం చేస్తాడు, మీరు మీ స్నేహితులకి ఏం చేయండి, దాన్ని షేర్ చేయండి. షేర్ చేస్తే ఏమవుతుంది, మీరు చెప్పకపోయినా కొంతమందికి ఏమవుతారు, చెప్తారు. ఇక్కడ 3.5 సంవత్సరాల నుండి వర్షం లేక, పంట పండక, 3.5 సంవత్సరాలు, ఒక్క 2 నెలలు వర్షం పడకపోతే మన నేలలు ఏమైపోతాయి, పొలాల్లో వెళ్ళాలంటే కాళ్ళు ఏమైపోతాయి తెలిసి నెలలో పడిపోతాయి. అబ్బో, నెలలో కాలు పడితే మామూలు దెబ్బ తగలదు. అలాంటిది ఎన్ని సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు వర్షము పడని దేశమంతా కరువుతో పావురపు రెట్ట కూడా అమ్ముతున్నారంట. ఏ రెట్ట? కొంతమంది అయితే వాటాలు వేసుకుని వాళ్ళు మీ అబ్బాయిని తినేద్దాం, రేపు మా అమ్మాయిని నీకు ఇచ్చేద్దాం, వండుకొని తినేద్దామని. కరువు బతకలగా ఏం చేయాలి? అలాంటి దినాలలో ఏలియా దేవుని వాక్కు ద్వారా సారేపతికి వచ్చాడు. ఆయన ఊరిలోనికి వెళ్లే ముందు పొలంలో ఒక ఆమె నడుముచ్చుకొని పుల్లలు ఇరుస్తుంది. ఏమి ఇరుస్తుంది? ఆమె పుల్లలు ఇరుచుకుంటూ కూడా వచ్చిన ఆయన చూచింది. ఆయన చూస్తే దైవజనుడిగా ఉన్నాడు. వందనాలయ్యా, అమ్మా తాగడానికి కొంచెం నీళ్ళు ఇస్తావా అన్నాడు. తాగడానికి దైవజనుడు కదా అని నీళ్ళు ఇచ్చింది. నీళ్ళు ఇచ్చినాక ఆయన గారు ఊరుకున్నాడా? అమ్మా నాకేమైనా తినడానికి ఆవిడ అంటుంది, అయ్యా నా ఇంటిలో కుండలో కొంచెము పిండి, కొంచెము నూనె తప్ప మరి ఏమీ లేదు. నేను చావడానికి ముందు కరువునైనా ఎవరు తల్లి లేదు, తండ్రి లేదు, అన్న లేదు, బతుకుంటే తర్వాత చూద్దామన్నారు. ఎవరి కాళ్ళు అందులో నేను విధవరాల్ని. నా మీద కనికరపడే వాళ్ళు ఎవరు? కాకపోతే చిన్న బిడ్డ ఉన్నాడు. నేను చచ్చిపోయే ముందు వానికి ఆ కొంచెం పిండితో, ఆ కొంచెం నూనెతో ఒక అప్పం చేసి పెట్టి చచ్చిపోదామని వచ్చి పుల్లలు ఇస్తున్నానయ్యా, అది తప్ప ఏమీ లేదంటే దైవజనుడు మాట్లాడుతున్నాడు. యెహోవా జీవముతోడు నీవు కనుక మొదట అప్పం చేసి నాకు తీసుకొచ్చి పెడితే నీ కుండలో ఉన్న పిండి తరిగిపోదు, నీ బుడ్డలో ఉన్న నూనె అయిపోదు. భూమి మీద వర్షము పడి ఇంటికి వచ్చే వరకు దేవుడు నిన్ను పోషించబోతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
చెప్పింది ఆమె మనమైతే ఏం చేస్తాం? మన ఇంటికి నేను చాలా మంది మీటింగ్ దగ్గరికి వచ్చి మొన్న దాకా 4 నెలలు అన్నాం. కానుక పెట్టండి, అది కొనడానికి 15-20 వేలు అవుతుంది. ఆ సొమ్ము వృధా అవుతుంది, కష్టం అవుతుంది, ఇబ్బందిగా ఉంది. మీకు తెలియదు ఈ 2 నెలలు ఎంత అంటే మా పరిస్థితి చెప్పుకోలేం. కానీ దేవుడే మా సహాయకుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ శ్రమల మధ్యలో దేవుడు ఒక ఆశీర్వాదాన్ని దాచి ఉంచాడని నమ్ముతూ ఉన్నాం. దేవుడు కార్యం చేయడానికి ముందు మనల్ని పరీక్షిస్తాడు. మనల్ని ఏం చేస్తాడు? ఇక్కడ పరీక్షిస్తున్నాడు. మొదట వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలి? అయ్యా ఉన్నది కొంచెం పిండి కదా, కొంచెం నూనె కదా, ఉన్నది ఒక్క అప్పం అయితే నా బెడికి పడదామంటే మొదట తీసుకురమ్మన్నావు ఏంటయ్యా? మొదట అని అందా? మనం ఎన్ని అంటున్నాము, అందుకనే కార్యం జరగట్లా. నేను మొదటే చెప్పాను, నమ్ముట నీ వలన అయితే దేవుడు నిన్ను, నీ స్థితిని, నీ పరిస్థితిని ఏమండి అర్థం చేసుకోలేని వాడా? అర్థం చేసుకోలేని వాడా? అర్థం చేసుకుంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇదివరకు ప్రేమ ఏంటంటే బియ్యం తెచ్చేవారు, వస్తువులు తెచ్చేవారు. ఇప్పుడు ఎవరు దాట్లా. అందుకే నేను నెలకి 20,000 ఈ 4 నెలల మీటింగ్ కన్నా 3 నెలలు ఆగుదామని ఆగాను. కానీ ఆపడానికి మనసు రావట్లా. నేను అనుకున్నాను ఆపడం వల్లే మాకు కరువు వచ్చింది అనుకున్నాను. 20,000 గురించి చూసి ఆపితే ప్రతిరోజు పరిస్థితి ఏమైతుందో తెలుసా? పెట్టినప్పుడు బాగున్నాం, పెట్టలేనప్పుడే. మీకే కాదు నాకు కూడా ఈ వాక్యం చాలా బాగా మాట్లాడింది. దేవుని స్తోత్రం. ముందు బుద్ధి తెచ్చుకొని తర్వాత మీకు చెప్తున్నా. మొదట ఎవరు పని చేయాలి? భలే చెప్పేస్తున్నారు. ఎవరు చేయాలి? అందరూ చేస్తున్నారా? నేను చెప్పాను అసలు దశమ భాగం లేకుండా, కానుక లేకుండా దేవుని మందిరంలో నిత్యం ఆహారం ఉండాలి. ఎవరు అలా ఉండడానికి చూస్తారో వారిని దేవుడు చూస్తాడు. ఏమండి దేవుడు కన్నులుండి మరి నువ్వు ఎంత ఇచ్చావో దేవుడు చూడటం లేదా? ఎంత దాచుకున్నావో దేవుడు చూడటం లేదా? మరి చూస్తున్నప్పుడు నిన్ను ఎలాగా ఆశీర్వదిస్తాడు? మొదట నీ అవసరమా దేవుడు అవసరమా? బాగానే చెప్పేస్తారు మందిరంలో. ఈ 4 గోడల భలే, అందరు భలే మాట్లాడారు. 4 గోడలు దాటితే ముందు ఎవరు అవసరం? మొదట దేవుని స్తోత్రం. ఈ పిండి కుండ ఆ పిండిని తన కొరకు తన బిడ్డ కొరకు కాదు కానీ దేవుని సేవకుని కొరకు, దేవుని సేవ కొరకు ముందు వచ్చింది. దేవునికి స్తోత్రం. ముందుకు వచ్చింది, ఇంటికి వచ్చింది. పిండి ఎత్తడుతుంది, గుడ్డ వంపుతుంది, పొయ్యి ఎలిగించింది. అప్పం కాలుతుంటే బుడ్డోడికి ఎలా ఉంటుంది? మామూలు దినాలు కాదు. అరే బయటికి వెళ్ళి ఆడుకోవాలంటే అక్కడికి వెళ్ళి ఆడుకుంటాడు. భోజనం కడుపులో పేగులు ఏం చేస్తున్నాయి చెప్పండి? కానీ ఆ తల్లి ఎంత సాహసం చేసి నవ్వుతాదండి. నిజంగా ఎంత త్యాగం చేసింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమి ఇవ్వగలను నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై. ఏమి ఇవ్వగలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై. నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. హల్లెలూయా. ఎంతవరకు? అరే ముందు ఎక్కడి వరకు వెళ్ళాలి? లోకమంతా వద్దు.
మీ పక్కన ఉన్న ఒక ప్రాంతానికి వెళ్ళండి అన్న. ఎంతమంది వెళ్తున్నారు? ఆ ఇల్లు వాడు కూడా కొంతమంది ఉండండి పాస్టర్ గారు మా పనంతా చేసుకొని ముందు ఏంటంట కొంతమంది మమ్మల్ని అంటుంది, కొంతమంది చక్కగా సమయం, మరి మిమ్మల్ని బట్టి ఆ సమయం అంతా ఏమవుతుంది? మిమ్మల్ని బట్టి ఆ సమయం అంతా ఏమవుతుంది? నీ ఒక్క దాని గురించి ఎంతమంది పరిశుద్ధుల సమయాన్ని వృధా చేశావు? వారికి భార్య, పిల్లల, కుటుంబం ఏమి లేవా? దేవుడు చూస్తున్నాడు. నువ్వు చేసే పని బట్టే నువ్వు ప్రేమిస్తే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, నువ్వు క్షమిస్తే దేవుడు నిన్ను క్షమిస్తాడు. నీవు దేవుని కొరకు చెయ్యి చాపితే దేవుని చేతిని ఫలింపజేస్తాడు. దేవుని కొరకు నువ్వు పని చేస్తే దేవుడు నీ పని చేస్తాడు. దేవుని స్తోత్రం. అంతే కదా? మీరు ఏమి విత్తుతారో మరి ఏమి విత్తుతున్నాం మనం? మనొక్కరి గురించి 10 మంది నాపి వస్తున్నాను, కంగారు అయిపోతుందా? ఏమైపోతుందా? మేము ఎక్కడో చూడలేదమ్మా. భలే తిప్పుళ్ళు. ఈ విడ్డూరాలు పనికి మాలిన అందరిని కాదు, అలా చేసిన వాళ్ళని క్షమించండి. మీరు కాదు, మీలో ఉన్న వాడిని అన్ననే మిమ్మల్ని అల్లా. క్షమించరా? నేను మిమ్మల్ని అల్లా. మీలో ఒకడు ఉన్నాడు, ఆడు దేవుని పనిని ఏం చేస్తున్నాడు? ఎవరో ఆ టయానికి దేవుడు సిద్ధపరిచాడు, నువ్వు ఆలస్యం అవడం వల్ల వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయినా నేను పంపించాడు. ఇప్పుడు ఎవరి పని జరిగింది? దేవుడి పనే సాతాను పని. నా బిడ్డలు 8:30 కల్లా వస్తాను, 9 కల్లా అనుకున్నారు. 9కి దేవుడు కొంతమందిని రెడీ చేశాడు. నీకు ఇక్కడే 10 అయ్యింది. నువ్వు సాగు తీసుకుని అడిగి వెళ్ళాడు, 11 అయింది. ఈ లోపు 9 ఉన్న వాళ్ళు ఏమవుతారు? మీరేం మాట్లాడలేదు. నీ వల్ల దేవుని పని ఏమైంది? మొదట ఎవరికి ఇవ్వాలి? మొదట ఎవరి పని చేయాలి? నువ్వు చేస్తే మొదటి దేవుని పని మొదటి చేయి. ఆయన చూస్తాడు. అమ్మో, అందరికంటే దేవుని స్తోత్రం. అబ్రహాం, ఇందును బట్టి నువ్వు దేవునికి భయపడేవాడివని నేను తెలుసుకున్నానయ్యా. నీ ఏకైక కుమారుని నా కొరకు ఇచ్చి వేశావు. దేవుని స్తోత్రం. నువ్వెందుకు ఆశీర్వదింపబడలేకపోతున్నావు తెలుసా? నీ జీవితంలో సరి అయిన విశ్వాసం లేదు. ఈరోజు ఆమె ఏం చేసింది? మొదట తీసుకొచ్చి దైవజనుడి చేతిలో పెట్టింది. దైవజనుడు చెప్పినట్టు వెళ్ళింది. దైవజనుడు తింటుండగా ఆ కొండను తడుతుంటే ఇంతకుముందు ఊర్చింది, ఇంతకుముందు తట్టింది. ఇప్పుడు కొండను తాకితే చెయ్యి పెడితే ఏం చేస్తుంది? ఎంత వస్తుంది? ఎంత వస్తుందో తెలుసా? ఆమె బిడ్డ, ఆమె ఇంటి వారందరూ తిన్నారంట. దేవుని స్తోత్రం. ఎన్ని రోజులు? భూమి మీద వర్షము పడి పంట ఇంటికి వచ్చే వరకు నీతో మాట్లాడేవాడు నీ దేవుడు. ఆయన మాట విని, ఆయన మాటకు లోబడితే ఆయన నిన్ను పోషిస్తాడు. నువ్వు దేవునికి, డాక్టర్ గారికి ఇస్తుందంట. ఎవరికి ఇస్తుంది? నాకు ఇస్తున్నావా? ఇగో అది ఎవరిచ్చిందనుకున్నావు? అది ఎవరిచ్చిందనుకున్నావు? నేనే చెప్తాను. మరి దేవుడు నీకు చెప్పుకుంటే అన్నిటికీ దేవుడి పేరు రాసి చెప్తే నీ పేరు ఎక్కడ ఉండదు. ఏ పిండిగా మారాలి? ఏ కొండగా? దేవుని స్తోత్రం. ఈ పిండి కుండ దేవుని సేవకుని పోషించింది, దైవుని సేవ అవసరాలు తీర్చింది. అనేక మంది ఆ తర్వాత దేశమంతా దేవుని వైపు తిరిగారంటే కారణం ఏంటో తెలుసా? ఏలియా గారికి బలం ఎక్కడి నుండి వచ్చింది? ఈ కొండలో ఉన్న పిండి వలన. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ కొండలో ఉన్న పిండి తరిగిపోకుండా ఉండునుగాక. దేవుని కొరకు నీవు నీ కుటుంబము ఖర్చవుదురుగాక. నీ వలన నీ కుటుంబంలో అనేక మందికి దేవుని సేవ ప్రకటింపబడునుగాక. అట్టి స్థితిలో ఉండు. 3వ కొండ
ఏ కుండ? ఏ కుండ? నూనె కుండ. ఏ కుండ? దేవుని స్తోత్రం. ఏ కుండ అండి? రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం, 2వ గ్రంథం 4వ అధ్యాయం. అంతట ప్రవక్త శిష్యు 2వ వచనం. అంతట ప్రవక్త 2వ వచనం. ఎలీషా, నా వల్ల నీకేమి కావాలను? నీ ఇంటిలో ఏమున్నదో అది నాకు తెలియజెప్పమని. అందుకని నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉంది, అది తప్ప మరి ఏమీ లేదు. దేవునికి స్తోత్రం. ఏ కుండ ఉంది? నూనె కుండ. ఏ కుండ? నూనె పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉంది. దేవుని స్తోత్రం. ఆ కుటుంబం ఏ కుటుంబమో తెలుసా? దేవుని సేవలో వాడబడుతున్న కుటుంబం. ఆ కుటుంబం దేనికి అప్పులు చేయలేదు, దేవుని సేవ కొరకై. ఎందుకంటే ఆ కుటుంబంలో యజమాని ఎవరంటే తాగుబోతు కాదు, తిరుగుబోతు కాదు, వ్యభిచారి కాదు, జూదకుడు కాదు. అయ్యా, నీ పనివారి ఎలీషా దగ్గరికి వచ్చేటండి, నీ పనివారిలో ఒక్కడు. దేవుని స్తోత్రం. దేవుని పని కొరకు ఖర్చు అయిపోయాడు. కొన్ని అప్పులు ఉన్నాయి, దేవుడు తీసుకెళ్ళిపోయాడు, కానీ అప్పులు మిగిలిపోయినాయి. కానీ అప్పులు మిగిలిపోయినా ఆ కుటుంబంలో 2 బిడ్డలను ఆ గొప్ప అప్పిచ్చిన వారు తీసుకువెళ్ళిపోయే సమయంలో ఆ ఇంటిలో ఏముందో తెలుసా? పరిశుద్ధాత్మ అనే నూనె ఉంది. దేవునికి స్తోత్రం. ఏ నూనె? ఏ నూనె? నూనె దేని గుర్తుగా ఉంది? అభిషేకం. ఆ కుటుంబము అభిషేకం పొందిన కుటుంబం. ఈ రోజున నువ్వేం పొందావు? ఎలా ఉన్నావు? ఎక్కడ జీవిస్తున్నావు? ఎక్కడ నడుస్తున్నావు? బాధ వచ్చినప్పుడు ఎక్కడికి వచ్చింది? పరిశుద్ధాత్మతో ఉన్న కుటుంబం కాబట్టి, అభిషేకం పొందిన కుటుంబం కాబట్టి దేవుని సన్నిధికి వచ్చి దైవజనునికి మొర్ర పెట్టుకుంటుంది. దేవుడు ఆ కుటుంబాన్ని ఏం చేశాడు? ఎప్పుడు తీర్చాడు తెలుసా? నూనె అనుభవము. నూనె ఏం చేస్తుందో తెలుసా? ఆరిపోయిన దీపాన్ని వెలిగిస్తుంది. అంతేనా? ఆరిపోయినా వెలిగెత్తున్నావా? వెలుగుతున్నావా? అసలు నువ్వు వెలుగుతున్నావా? ముందు అది నాకు వెలుగుతున్నావా? వెలుగుతున్నావు కానీ మినుగు, అది కూడా ఆదివారం మాత్రమే. ఎలా వెలుగుతున్నావో తెలుసా? వచ్చింది కానీ మినుగుమని వెలుగుతుంది. మినుగుమని వెలుగుతుంటే ఆ కుండలో నూనె ఏమైనట్టు? చెప్పండి. దీపం ఎక్కువ కొట్టుకుంటుంది, నూనె అయిపోయేసాను. ఎందుకు కొట్టుకున్నాం మనం? ఎందుకు మనం లోకాశల వైపు చూస్తున్నాం? ఆలోచించు. జీవితమంతయు వ్యర్థముగాను దుఃఖముతోను గడుపుటయేలా. జీవితమంతా వ్యర్థము, దుఃఖముతోను గడుపుటయేలా. వచ్చి ఆయన శరణు జొచ్చినచు వాంఛతో నిన్ను స్వీకరించు. రాము నీ కరుణ నీవే నిలచుచున్నాడు. నీ ప్రభువైన రాము సత్యవాక్యము నమ్మి రాము నిత్య జీవము. ఈ పాట సర్వసాధారణంగా ఎక్కడ పాడతారు? సువార్త వీధి, సువార్త బయట. ఈ రోజున సంఘంలో పాడుకునే స్థితి కర్మ నాకు వచ్చింది. జీవితమంతా వ్యర్థముగాను. అలాగే ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి సంపాదిద్దామా, ఏ దరిద్రం. మీకు 1 కోటి రూపాయలు ఉన్నాయి, 10 కోట్లు ఉన్నాయి, 10 కోట్లు ఉన్నాయి, తినడానికి లేదు. మీరు ఒక్కసారి ఆలోచించి, డబ్బున్నవాడు అన్నీ తినలేడు. తినగలరా? కారం దగ్గరికి వెళ్తే భయం, పంచదార దగ్గరికి వెళ్తే భయం, కొంచెం ఎక్కువగా తింటే ఏమి తినోడు చూడండి అన్నీ ఇరగ తినేస్తాడు. దేవుడి స్తోత్రం. మంచి ఆరోగ్యం దేవుడు ఇచ్చాడు నీకు. అన్నీ ఇస్తే నీకు రోగాలు పుట్ట అయిపోతాం. చూడండి, 5-6 ఇళ్ళు ఉన్నాడు ఎక్కడ ఉంటాడు తెలుసా?
సాయంత్రం 6 నుండి 11 చూడండి, డ్యూటీ అవ్వంగానే ఇంటికి రాడు. మీరేం మాట్లాడలేదు. మీ దగ్గర ఎక్కడికి వెళ్తాడు? మెయిన్ ఆఫీస్ ఒకటి ఉంది, బారో, తాగుబోతులు విందో ఏదో. భార్య ఇంటికి ఉండదు, పనోడు పని చేస్తే భార్య గారు ఏం చేస్తుంది? కిట్టి. ఏంటి ఏం పార్టీలో? అక్క చెల్లికి చెప్పండి, ఉన్నారా పార్టీ? ఏ పార్టీ? ఆడవాళ్ళు చేసుకున్న పార్టీ ఏంటి? ఏ పార్టీలు? మీరే చెప్పండి, ఏ పార్టీ? ఇప్పుడు టీవీలు అన్నింటిలో వస్తుంది కదండి. ఏదో ఒకటి చెప్తావు నువ్వేనా? కిట్టియా? కిట్టి పార్టీ అంట. ఆడవాళ్ళందరూ కలిపి చేసుకుంటారంట. ఏంటిది? మీ ఆయన ఏమన్నాడు, మా ఆయన ఏమన్నాడు, మీ అమ్మాయి ఏంటి, మా కిట్టి పార్టీ. ఇప్పుడు ఆ ఇంట్లో ఏం లేదు. పిల్లలు ఎన్నింటికి వస్తారో తెలుసా? మొన్న నేను చూస్తున్నాను, అమ్మ ఏమో నోరు నెత్తి కొట్టుకొని నేను చచ్చిపోతానని తలకాయ గోడ తీసి బాదుకొని ఏడ్చి కొట్టుకుంది 10ంటికి. కాసేపు బాగా ఉండి తర్వాత ఫోన్ తీసి ఒంటికి ఆ ఫోన్ గురించే కొట్టుకుని తలకాయ. అమ్మ నిద్రపోయిందని తెలియగానే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయారు తెలుసా? ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు ఏమన్నారు తెలుసా? సత్రంలో తల్లి చెప్తున్నాయా, ఫోన్లు ఎవడు కనిపెట్టాడు, తలపోటు వచ్చేస్తున్నాయా. ఏ పోటు? ఈ రోజున పోట్లు ఎక్కువైపోయినాయి. ఎందుకో తెలుసా? ఆ ఇంటిలో అభిషేకం లేదు, ఆ ఇంటిలో సరి అయిన ప్రార్థన ఉంది, కానీ వేషధారి ప్రార్థన నోటి నుండి వస్తుంది తప్ప హృదయం నుండి రావటం లేదు. రావాలి అంటే మనల్ని మనం ఏం చేయాలి? అభిషేకంతో ఏం చేయాలి? ఈ నూనె కొండ మనలో ఉంటే, నూనె కొండ మనలో ఉంటే ఏమైతే తెలుసా? ఆరిపోయిన దీపాన్ని ఏం చేస్తాం? వెలిగించేవి కాదు, మనము కూడా వెలిగించాలంటే ముందు ఏం చేయాలి? మనం వెలగాలి. చీకటిని ఏం చేయాలి? నూనె చాలా మంచిది, ఒంటికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. నూనె కొన్ని రోగాలను ఏం చేస్తుంది తెలుసా మీకు? ఒక్కొక్క డాక్టర్ని అడగండి, నూనె వాళ్ళని అడగండి, ఆమదం ఏం చేసిద్దో, ఆమ నూనె ఏం చేసిద్దో, మంచి నూనె ఏం చేసిద్దో, పప్పు నూనె ఏం చేసిద్దో, అన్ని నూనె గురించి ఏం చేస్తాడు? ఒక్కొక్క నూనె ఒక్కొక్క. నీవు ఆ నూనెగా మార్చబడుదువుగాక. కేవలం ఏదో వచ్చి వెళ్ళడం కాదు, నీ జీవితాన్ని దేవునికి సమర్పించు, దేవుని పని కొరకు వాడు. నీవు నీ పిల్లలు దేవుని కొరకు పని చేయండి, అలసిపోండి, దేవుని కొరకు జీవించండి. దేవుని మహిమ మీ గృహంలో చూస్తారు. దేవుని స్తోత్ర. ఎవరి మహిమ? అయ్యా మీరు చెప్తే ఇంట్లో మొన్న నేను మంగళవారం వర్షం ప్రార్థనకి అని బయలుదేరితే ఒక ఆవిడ నన్ను చూసి బండి కట్టంగా పడి, ఓయ్ అమ్మా అసలే కాలు బాధలేదు, సద్దామంటే తీరసుస్తే విశ్వాసం. ఏంటమ్మా అంటే, అయ్యా నేను అక్కడి నుండి పిలుస్తున్నాను, పరిగెత్తుకొని రోడ్డు మీదకి వచ్చేదాకా నువ్వు చూడలేదు, నా పని అన్నీ చూసుకోవడమేనా అన్నా. కాదయ్యా, నా కోసం ప్రార్థన ఇచ్చిన నా బిడ్డలు మీరు చెప్తే వెళ్ళా, సండే స్కూల్కి పంపమంటే మీరు బుద్ధి చెప్తే వెళ్ళా, మాస్టర్ గారు ఏంటి నా పిల్లలు మేము పట్టించాడు అని నేను మీ మీద కోపం ఉంచి నేను 5-6 నెలలు మందిరానికి మానేశాను. కానీ ఇప్పుడు ఏ బిడ్డను బట్టి నేను మానేశానో ఆ బిడ్డను బట్టి నెల రోజుల నుండి వరుసగా పోలీస్ స్టేషన్కి అయ్యా. మా పరిస్థితి మీరేం చేయండి అమ్మా, నేను ప్రార్థన చేయడం కాదు, తిరిగి నువ్వు నీ ఇంటిలో ప్రార్థన ప్రారంభించు. దేవుని స్తోత్రం. తిరిగి నీ ఇంటిలో అభిషేకం కొరకు, దేవా నీ అభిషేకం నా మీద నా పిల్లల మీద ఉంచు, మేము నీ కొరకు అనేకులను వెలిగించున్నట్లుగా మా కుటుంబాన్ని వెలిగించు.
నేను బంగారంలో మెరిసిపోవడానికి, పట్టు వస్త్రాలు దగ్గరలాడడానికి, నన్ను చూసిన వారు అబ్బా అని అనడానికి కాదయ్యా, అనేకులను వెలిగించినట్లుగా మా ఇంటిని వెలిగించమని ప్రార్థించే దేవుడు సర్వశక్తిమంతుడు. దేవుని స్తోత్రం. బండల వంటి గుండెల నుండి విషపిండి మనిషిగా మార్చగలిగిన వాడు దేవుడు ఒక్కడే. నేను ప్రార్థించడం కాదు, మీరు ప్రార్థన చేయండి. వెయ్యండి. రాదా? ఏ రాదు? నీ ఎదుట నిన్ను నమ్మిన ఒక ప్రాణ స్నేహితుడు, నీకు ఆపదలో సహాయం చేసే ఒక వ్యక్తి ఉన్నాడని ఆయనకి ఏం చెప్పుకుంటావు? అన్నీ చెప్పుకో. ఆయన నిన్ను అర్థం చేసుకొని నేను ఆదరించే దేవుడు. దేవుని స్తోత్రం. మీరు చూడండి, బాగా మాట్లాడి ఎదిగిన పిల్లల మాటల కంటే కొన్నిసార్లు మాట్లా అంటాం. అది చిన్నపిల్లలు వచ్చి రానట్టు మాట్లాడుతూ ఉంటే ఎంత మాట్లాడేమొచ్చద్ది. దేవుడు నీ ప్రార్థన వినుగాక. దేవుడికి ఏ సీనియర్ ప్రార్థన కాదు, నేను ఎలా ప్రార్థన చేశాను అన్నవాళ్ళ ప్రార్థన కాదు, వచ్చి రాని ప్రార్థన దేవుడు వింటాడు. ఇప్పుడు మడ్డి కొండ పోయి ఏం కొండ రావాలి? మంచి నీళ్ళు.